వెల్కమ్ టు లైఫ్ మంత్ర బై నాగేంద్ర ఛానల్. హలో ఎవ్రీవన్, నేను మీ లైఫ్ మంత్ర నాగేంద్ర. ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఈ మేనిఫెస్టేషన్ టూల్స్, లా ఆఫ్ అట్రాక్షను, లేదంటే ఎనర్జీ మెడిటేషన్స్ కానీ, లేదంటే రేకి, హోపోనోపోనో, అసలు ఇలాంటి టూల్స్, మైండ్ టూల్స్ ఇలాంటివన్నీ ఎందుకు నేర్చుకోవాలి? సో ఇది చాలా మంచి వీడియో, మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఎన్నో రకాలుగా లైఫ్లో ఫెయిల్యూర్స్ నుంచి, బాధల నుంచి బయటపడటానికి ఎన్నో రకాలుగా మీరు ట్రై చేసి ఉంటారు. ఈవెన్ హెల్త్, రిలేషన్షిప్స్, తర్వాత జాబ్ విషయంలో కానీ ఎన్నో రకాలుగా మీరు ట్రై చేసి ఉన్నా సరే, ఇప్పటికీ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ అట్లీస్ట్ మన ఇండియాలో 77% ఆఫ్ ద పీపుల్, అంటే 77% మంది ఏదో ఒక విషయంలో మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, రిలేషన్షిప్స్ పరంగా కానీ, ఆరోగ్యంగా పరంగా కానీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మరి మనకి మెడిటేషన్ ఉంది, యోగాలు, ఇలాంటి ఎన్నో గొప్ప టెక్నిక్స్ కొన్ని వేల సంవత్సరాల నుంచి మన భారతదేశంలో ఉన్నాయి. మరి ఇవి చేస్తున్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మరి ఎందుకు? సో దాని మీద నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకు మనం ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి అని అంటే, సపోజు ఒక దుమ్ము అనేది కొంచెం లైట్గా ఒక దాని మీద కొంచెం దుమ్ము పడింది అనుకోండి, మనం ఉఫ్ అని ఊస్తే ఆ దుమ్ము అనేది పోతుంది. అలా కాకుండా ఒక నెల రోజులు అలా దుమ్ము పడతా పేరుకుపోయి ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలంటే మనం ఒక క్లాత్తోనో దాంతో తుడవాల్సి వస్తుంది అన్నమాట. అలా కాకుండా మీకు ఒక 1 year ఒక ఇంటిని కానీ దేనన్నా వాడలేదనుకోండి, వాడకపోతే ఏమవుతుంది? అక్కడ ఉన్న దుమ్ముని చేత్తో కూడా మనం క్లీన్ చేయలేం. దానికి కొంత మిషన్స్ కావాలి. మిషన్ తీసుకొని వచ్చి వ్యాక్యూమ్ క్లీనరు ఇలా యూజ్ చేసి ఇల్లంతా మనం శుభ్రం చేయగలుగుతాం. అలా కాకుండా ఒక ఇంట్లో ఉన్న చెత్తలు, లేదంటే కాలనీలో ఉన్న చెత్త మొత్తం తీసుకెళ్ళి ఒకసారి డంప్ చేశారనుకోండి, దాన్ని క్లియర్ చేయాలంటే పెద్ద క్రెయిన్లు వచ్చి దాన్ని తీసి ట్రాక్టర్లో చెత్త అంతా తోలేసి ఎక్కడికన్నా ఊరు బయట తీసుకెళ్ళి పారబోస్తారు. అదేవిధంగా ఇప్పుడున్న సొసైటీలో మనిషికి మైండ్లో పేరుకుపోతున్న చెత్త చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే అది ఎలాగంటే, మనం ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఆ చెత్తనే ఎక్కువ తీసుకుంటున్నాం. అది వాట్సాప్ నుంచి, ఫేస్బుక్ నుంచి, సోషల్ మీడియా నుంచి, తర్వాత మన ఫ్రెండ్స్, మనం వాళ్ళతో మాట్లాడే మాటలు, ఏదైతే మనకు అవసరం లేదో మన ఆలోచనలన్నీ కూడా దాని చుట్టూనే ఉంటున్నాయి. మనకి ఏదైతే అవసరం లేదో దాన్నే ఎక్కువ మనం డంప్ చేసుకుంటున్నాం మైండ్లోకి. ఏదైతే మనకు అవసరం లేదో దాని మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. దీనివల్ల ప్రతిరోజు సుమారుగా 70,000 ఆలోచనలు మన మైండ్లోకి మనం పంపిస్తున్నాం. ఆ 70,000 ఆలోచనల్లో 100కి 99% ఆలోచనలు మీకు నెగిటివ్ ఆలోచనలు, మీకు అవసరం లేని ఆలోచనలే. సో ఇంత చెత్త మనకి మైండ్లోకి పేరుకుపోయినప్పుడు దాన్ని శుభ్రం చేయాలి అని అంటే ట్రెడిషనల్ పద్ధతుల్లో కొంత టైం పట్టవచ్చు. కాబట్టి ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షను, హోపోనోపోనో, మైండ్ పవర్ టెక్నిక్స్, విజువలైజేషను, ఎఫర్మేషన్స్, మిలీనియర్ మైండ్ సెట్, రేకి, ఇలా ఎన్నో రకాల టెక్నిక్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ టెక్నిక్స్ వాడుకోవటం వల్ల కొంత ప్రాసెస్ ప్రాక్టీసు, అంటే మనం కొన్ని రాసే ఉంటాయి, తర్వాత ఉదయాన్నే నిద్ర లేవగానే కొన్ని చేసే ఉంటాయి, పడుకోబోయేటప్పుడు కొన్ని చేసే ఉంటాయి, తర్వాత యూనివర్స్ లైక్ డివైన్ ఎనర్జీని మనం తీసుకొని మన ఫ్రీక్వెన్సీని వెంటనే రేజ్ చేసుకునే టెక్నిక్స్ ఉంటాయి. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ వాడటం వల్ల చాలా తొందరగా మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేయటం వల్ల మనం ఆరోగ్యపరంగా కానీ, ఐశ్వర్యం, డబ్బు పరంగా కానీ అట్రాక్ట్ చేయొచ్చు, అప్పులు తీర్చుకోవచ్చు త్వరగా. రిలేషన్షిప్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లేదంటే బ్రదర్స్ మధ్య కానీ, తర్వాత ఆఫీస్లో కొలీగ్స్తో కానీ మంచి రిలేషన్స్ మనం డెవలప్ చేసుకొని లైఫ్లో చాలా అద్భుతమైన జీవితాన్ని మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఫాలో మై ఛానల్. ఈ ఛానల్లో నేను ఆ టెక్నిక్స్ సంబంధించిన చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫాలో మై ఛానల్ అండ్ లెర్న్ దీస్ టెక్నిక్స్. నేర్చుకోవటమే కాదు, వీటిని ప్రాక్టీస్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. చక్కగా ప్రాక్టీస్ చేయండి, మంచి టూల్స్ వాడుకోండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.